यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम ఈ యొక్క సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే సర్వేభ్యో. సువర్చలమ్మ గారు క్రియ వేరు అక్రియ వేరు ఈ విషయంలో చెప్పాలి. ధ్యానం అంటే చేసినటువంటి క్రియకు తగినటువంటి పారితోషికం పొందడం, సమాధి సిద్ధి పొందడం. అక్రియ గురించి చెప్పాలి, షట్ చక్రాల గురించి కాదు. అదే దీంట్లో అంతరార్థం కూడా అది కాదని తెలుసు, కాకపోతే వాదించదు. అక్కడ ఏంటంటే ప్రకరణానికి అనుకూలంగా ఉంటే అందరికీ ఉత్సుకత ఉంటుంటారు. మనం భిన్నంగా చెప్పి మళ్ళీ వాదించడం చేస్తుంటే అది ఎదుటి వారికి తప్పు చెప్తారని దాన్ని వివరించడం కోసం చెప్తారు. అవును, రేపటి నుంచి అదే కదమ్మా, ఆ విషయమే కదా. ఓం సత్యార్థ ప్రకాశము ప్రథమ సముల్లాసము. ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాల గురించి చర్చ జరుగుతుంది. యో నిత్య ధ్రువో అచలో అవినాశి స నిత్య నిశ్చలుడు అవినాశి అగుట వలన ఈశ్వరునికి నిత్య శబ్ద వాచ్యుడు. ఎవరైతే ఏమంటున్నాడంటే నిత్యుడు ధ్రువుడు అయినటువంటి అచలుడు అవినాశి అయినటువంటి పరమాత్మ, అతడు నిత్యుడు కాబట్టి నిశ్చలుడు అంటే చలనం చేయాల్సిన అవసరం లేదు. చలనం చేయాల్సినటువంటి అవసరము ఏకదేశీయులకే ఉంటుంటది, కానీ సర్వజ్ఞులకు సర్వవ్యాపకులకు ఉండదు. సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మకు ఉండదు. కాబట్టి అవినాశి అగుట వలన ఈశ్వరుడు నిత్య శబ్దము, నిత్యుడు అనేటువంటిది అభిప్రాయం. శుద్ధౌ అను ధాతువు వలన శుద్ధ శబ్దం సిద్ధమగును. యహ శుంధతి సర్వాన్ శోధయతి వా సా శుద్ధ ఈశ్వర. ఎవరైతే శుద్ధి చేస్తుంటాడో, అన్నింటినీ శోధిస్తూ ఉంటాడో, ఆ యొక్క పరమేశ్వరుడు శుద్ధుడు. స్వయముగా పవిత్రుడై సర్వాశుద్ధుల నుండి వేరై ఎల్లరను శుద్ధం చేయువాడు కావున పరమేశ్వరునికి శుద్ధుడు అని పేరు. శుద్ధముగా ఉన్నటువంటి వారే అశుద్ధమును శుద్ధి చేయగలుగుతుంటారు. పవిత్రులే అపవిత్రతను దూరం చేసుకుంటారు అనేటువంటిది అభిప్రాయం. బుధ అవగమనే ఈ ధాతువునకు తా ప్రత్యయము చేర్చుట వలన బుద్ధ శబ్దము ఏర్పడుతుంది. యో బుద్ధవాన్ సదైవ జ్ఞాత అస్తి స బుద్ధో జగదీశ్వర. అవగాహన పరిస్థితిని బట్టి తెలుసుకునేటువంటి వారు, ఎవరైతే తెలుసుకుంటుంటారో, పరిస్థితిని బట్టి అవగాహన చేసుకుంటుంటారో అటువంటి వారిని, దానికి బుధ ధాతువుకు తా ప్రత్యయం చేర్చినందున బుద్ధ శబ్దం ఏర్పడుతుంది. ఎవరైతే బుద్ధవాన్ అంటే తెలుసుకున్నవారై ఉన్నారో,
తెలుసుకునేవారు కాదు, తెలుసుకున్నవారై ఉన్నారో, తెలిసిన వారై ఉన్నారో. ఎవరైతే తెలిసిన వారై ఉన్నారో సదైవ జ్ఞాత, అతడు ఎప్పుడూ జ్ఞానవానుడై ఉంటాడు. ఒకసారి అజ్ఞాని, ఒకసారి జ్ఞాని అనేటువంటి ఈ భేదభావం ఉండదు. ఎప్పటికీ అతడు జ్ఞానవంతుడు. కాబట్టి సా బుద్ధో జగదీశ్వర, అటువంటి బుద్ధుడు అంటే జ్ఞానవంతుడు, ఈశ్వరుడు, ఎల్లప్పుడూ ఎల్లరా నెరుగువాడు కావున ఈశ్వరునికి బుద్ధుడని నామం. ఇంకా ఎల్లప్పుడూ భూత భవిష్యత్ వర్తమాన కాలములో, బంధములో, మోక్షములో మరియు పునర్జన్మలో ఎక్కడ ఎవరున్నను అందరినీ తెలిసినటువంటి వాడు. ఇప్పుడు ఈ రహస్యం ఎలాగంటే, ఆశ్రమానికి ఒక సేవకుడు వచ్చాడు. అతనికి భార్య లేదు. ఆమె స్వర్గస్థురాలైంది. అతని కూతుళ్ళు ఒకరు హైదరాబాద్లో, ఇంకొకరు హాస్టల్లో, ఇది కోసిగిలో చదువుతున్నారు. హాస్టల్లో ఉండి చదువుతున్నారు. అతడు ఇల్లు ఇడిచిపెట్టి ఆశ్రమానికి వచ్చాడు. అంటే అతను సంబంధించినటువంటి వాళ్ళు, కూతురు ఎక్కడుంది, భార్య ఎక్కడుంది, తానెక్కడున్నాడు అనేటువంటిది ఎట్లయితే తెలుస్తుందో, ఈ యొక్క జీవాత్మలు ఎవరు ఎన్నెన్ని జన్మలు తిరిగి ఎవరు ఎచట ఉన్ననులే అందరినీ ఎరిగేటువంటి వాడు, తెలుసుకునేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. స్వర్గము సుఖము, స్వర్గము నరకము, ఈ స్వర్గము నరకము మధ్య అడ్డుగోడ అయితే ఏదైతే ఉందో అది మన కోసం అడ్డుగోడ కానీ భగవంతుడికి అడ్డుగోడ కాదు. ఈ పునర్జన్మ అనేటువంటిది, వివిధ జన్మలు అనేటువంటి ఇవి మన కోసము దేహములు కానీ భగవంతుడికి కాదు. ఇప్పుడు నీటిలో పడినటువంటి రూపాయి నాణాన్ని కానీ, స్వచ్ఛమైనటువంటి నీటిలో ఆభూషణము ఏదైనా పాత్ర పడితే ఎట్లయితే స్వచ్ఛంగా కనిపిస్తుందో, ఈ దేహములలో ఉన్నటువంటి జీవాత్మలన్నీ ఆ పరమేశ్వరునికి దృష్టి గోచరం అవుతున్నాయి. కాబట్టి అందరినీ చూస్తున్నాడు. लाख आंख से देख रहा है तुझे देखने वाला. ఇదే అభిప్రాయం అన్నట్ల. రచయిత పరమాత్మని ఈ రకంగా గుర్తించాడు కాబట్టి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. ముచిల్రి మోచనే, ఈ ధాతువు వలన ముక్త శబ్దం అగును, ముక్త శబ్దం ఏర్పడుతుంది. ముచిల్రి మోచనం, ముచిల్రి అంటే ముక్తి అంటే ఏంటి అంటే, ముందు బంధం అంటే ఏంటో తెలిస్తేనే కదా నువ్వు ముక్తిని తెలుసుకునేటువంటిది. అందు గురించి బంధం బంధించుకున్నటువంటిది ఏదైతే ఆ బంధనంలో ఉన్నటువంటిది, పిడికిట్లో ఇలా చూపించినప్పుడు పిడికిట్లో ఉన్నటువంటిది, బంధనంలో ఉన్నటువంటిది వదిలితే ముక్తి, అంతే, వదలడమే. అందుకే ఈ వికారాలన్నింటినీ వదిలించి 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 మనకు అవగాహన కల్పిస్తున్నాడు భగవంతుడు. యో ముంచతి మోచయతి వా ముముక్షూన్ సా ముక్తో జగదీశ్వర. ఎవరైతే వదిలేస్తారో, ఎవరు వదిలేస్తారు? వదిలేసేది ఎవరు అని అంటే ఏకదేశీయులు. ఎవరైతే ఇప్పుడు పిల్లవాడిని ఎత్తుకుంటే చంకన ఉండడు, దిగిపోతానంటాడు, దించితే ఎత్తుకోమంటాడు. అంటే ఆయన అభీష్టమే అభీష్టం. ఎందుకు అంటే అతనికి జ్ఞానం అంతగా లేదు. సమయం, సందర్భం, ఉచితం అనుచితం అనేటువంటిది ఏదీ తెలియదు. తన స్వార్థమే తెలుసు. కాబట్టి జీవాత్మ స్వర్గంలో ఉంటే బంధనములకు పోతానని, ఈ బంధనంలో ఉంటే ముక్తి కావాలని, ఇక్కడుంటే అక్కడికి, అక్కడుంటే ఇక్కడికి, బ్రహ్మాండంలో జీవాత్మల చేత జరిగేటువంటిది భగవంతుడు పిల్లల చేత తల్లిదండ్రులకు చూపిస్తున్నాడు. జీవాత్మలు చేసేటువంటిది భగవంతుడు ఏ రకమైతే భరిస్తున్నాడో ఈ పిల్లల చేత నటింపజేసి తల్లిదండ్రిని భరింపజేస్తున్నాడు.
అందుకని మోచయతి 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 అంటే వదిలింపజేయడం, వదిలేయడం. ఇప్పుడు పాఠశాల వదిలేగానే పిల్లలు బిరబిరబరం అనుకుంటూ పారేది వైపు ఆచారి అని. మోచేతి అనేది చురాధికరం ధాతువా? ఇక్కడ చెప్తున్నా ముచ్చిరి మోచనే ధాతువుతోటే మోచయతి. అంటే గణములో గణం అది పురుష ఏకవచనంలో గణమతి. అది చకారం వస్తుంటే యకారం వచ్చిందంటే చురాధికరణ ధాతువే ఉంటుంది. మోచయతి ముచ్చిల్లి చా ఇందులోనే ఉంది కదా, అదే యకారం వచ్చింది, యక్ ప్రత్యయం, యంగంతం. మోచయతి ముముక్షు ప్రథమ పురుష ఏకవచనం ఆచార్య. అదే ప్రథమ పురుష ఏకవచనం అంతే. ఇది ఏమంటారంటే పశువులు ఈ యొక్క మోచనం అనేటువంటిది భగవంతుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే పెంపుడు జంతువులను పాలన చేయించి రాత్రి బంధింపజేయడం, పొద్దున వదిలింపజేయడం, రాత్రి బంధింపజేయడం, పొద్దున వదిలింపజేయడం. మోచయతి వదిలిస్తున్నాడు. మోచయతి వదిలిస్తున్నాడు, బంధనముక్తం చేస్తున్నాడు. ఆ యొక్క పింజరంలో ఉన్నటువంటి చిలకను ద్వారం తెరిచి బంధనముక్తం గావిస్తున్నాడు. ఈ పశువులను రాత్రి బంధించి ఉదయాన వదిలేసేటువంటిది వ్యవహారమే ఈ యొక్క జీవాత్మలను దేహములలో బంధించి దేహముక్తం గావింపజేయడం. ఇది అంతా ఈశ్వరాధీనం, ఈశ్వరుడు చేస్తున్నటువంటిది. ముముక్షువున్ ఎవరైతే మోక్షాన్ని, ఇక్కడ దీని ద్వారానే ఆవాగమనాలు ఏర్పడుతున్నాయి కదా. ఆవాగమన మన సిద్ధాంతమే ఆవాగమన సిద్ధాంతం. అందుకే అగ్నిహోత్రములో ఆహార బాధ్య భాగాహుతి నేరుగా ముందుకే వెళ్ళడం కాదు. ఎవరైతే అంతరార్థం తెలియదో వాళ్ళైతే ముందుకే పోవడానికి దాని మీద తర్కం కూడా చేస్తుంటారనమాట. ఇక ఎవరైతే అంతరార్థాన్ని తెలుసుకుంటారో మళ్ళీ మనది ఆవగమన సిద్ధాంతం కాబట్టి ఆచరింపజేయడం. ఇప్పుడు అగ్నిహోత్రం అంటే ఏంటి? అగ్నిహోత్రం అంటే ఈ 84 లక్షల జీవరాశులలో జన్మలలో ఏదైతే జీవనోపాధి ఆజీవిక నిమిత్తకంగా సంపాదించుకొచ్చినటువంటి అర్థ సంగ్రహం అంటే ధన సంపత్తినంతా ఖర్చు చేయడం, వినియోగించడం. ఆ ఖర్చు చేసేటువంటి వినియోగించేటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి సాకులు, ఆ సాకులతోటి కాదనలేనటువంటి ప్రస్తావన తీసుకొచ్చి, కాదనలేదనటువంటి ప్రస్తావన తీసుకొచ్చి ఆ సాకులతోటి సంగ్రహమైనటువంటి ధనాన్ని వ్యయము చేయడం, ఖర్చు చేయింపజేయడం. ఆ ధనమును ఎందుకు సమకూర్చజేశాడు, మళ్ళీ ఎందుకు వదిలింపజేస్తున్నాడు అని అంటే, నీకు నాకు మధ్య అడ్డుగోడగా ఈ ధన సంపాదన అనేటువంటి అహంకారం ఉన్నది కాబట్టి, అహంభావం ఉన్నది కాబట్టి, ఆ అహంకారాన్ని త్యాగము గావింపజేయడమే సువాహ ఇదన్న మమ. ఇంకేమన్నా ఉందా? అంతే. అదే ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికే మళ్ళా అయంత యుద్ధమలో విప్పుతున్నాడు రహస్యం అంతా. అయం ఇది ఈ యొక్క ఆత్మ. అయంత యుద్ధమ ఆత్మా జాతవేదస్తే అని ఆత్మ గురించి చెప్తూ ఈ యొక్క ద్రవ్య యజ్ఞం అనేటువంటిది, ద్రవ్య రూపం అనేటువంటిది, ఆ ద్రవ్యము అనేటువంటిది అడ్డుపడుతుంది కాబట్టి ఆ అడ్డునే తొలగించడం అగ్నిహోత్రం, అహంకారాన్ని. ఈ అగ్నిహోత్రం ఎన్ని విధాలంటే దానము, ధర్మము, దీనదరిద్రుల సేవ, పశువుల పాలన,
సేవ, మరి రకరకాలుగా ఏ రకంగా సంగ్రహితమైన దాన్ని ఇంకా ప్రియమైన సాకుల్లో ఏంటంటే నేను నా ఇష్టం, నేను నా ఇష్టం, నేను నా ఆరోగ్యం, నేను నా సుఖం వైభోగం, నేను నా భార్య, నేను నా పిల్లలు, నా పిల్లలు వాళ్ళ చదువు, వాళ్ళ పెళ్ళిళ్ళు, నేను నా ఆరోగ్యం, నేను నా సంస్కారం, నేను నా బిడ్డ పుట్టాడు, నాకు మా నాన్న చనిపోయాడు, చావు పుట్టుకలు, ఏదైనా సాకు ఏదైనా కానీ సారాంశం సంగ్రహించుకున్నటువంటి ద్రవ్య అహంకారాన్ని వదిలింపజేయడమే. వదిలింపజేయడం కరిగింపజేయడం కూడా వచ్చు కదా. ఇది ఏమైనా కానీ శ్యామలయ్య గారు అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా లేదా? ఆచార్య పట్టుకుంటున్నాం ఆచార్య. వీటన్నింటి సారాంశం అంతా ఒకటే. ఎటు పెట్టి నీ దగ్గర నీకు నాకు మధ్యలో అడ్డుగా వస్తున్నటువంటి ఈ ద్రవ్య సంగ్రహ అహంకారం ఏదైతుందో దీన్ని నువ్వు విడనాడాలి బిడ్డ. నువ్వు విడనాడితే ఈ అడ్డు కూడా తొలగిపోతే నువ్వు నేను ఒకటే. ఇక ఆచార్య నాదే అనేది ఏది లేదు. అదే ఆ పాటలు పాడుతుంటారు, అది వారు తప్పు రాశారు, మరి పాడేటోళ్ళందరూ తప్పే పాడుతుంటారు. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం, నాది నాది అనుకోకుము ప్రతిదీ. ఏది అనే శబ్దం అక్కడ ఉండాలి. ఏది నీది కాదు ఇది నిజం నిజం. అక్కడ ఏది అనేది ఆ రచయిత పెట్టలేదు, పాడే వాళ్ళంతా ఏది అనే పాడారు. నాది నాది అనుకోకుము ప్రతిదీ, నీది కాదు ఇది నిజం నిజం. అయితే అక్కడ ఏదని పెట్టాలి ఆచార్యజీ? ఏది అనేది తప్పనిసరిగా ఉండాలి. ఏది నీది కాదు. సరే రాసేస్తా ఆచార్య పాట. భగవంతుడు మన దేహంనే వలుస్తున్నాడు, ఇంద్రియాలను వలుస్తున్నాడు, మనస్సును వలుస్తున్నాడు, అహంకారాన్ని వలుస్తున్నాడు, అన్నింటినీ వలిసి ఇదిగో నువ్వు అని ఆత్మతత్వాన్ని అవగాహన కల్పిస్తున్నాడు. ఏది పట్టుకొని రావట్లేదు, ఏది పట్టుకొని పోవట్లేదు. అందుకని మోచయతి వదిలింపజేయడం. సాకులు ఏమైనా కానీ దాని ద్వారా మునిగారు సంపాదించినటువంటి ధనాన్ని వదిలింపజేస్తున్నాడు, అంతే కదా. మునిగారు ప్రియాతి ప్రియమైన సాకులు. నేను నా ఇష్టం, నేను నా సుఖ సంతోషాలు, నేను నా భార్య, నేను నా భర్త, నేను నా పిల్లలు, నేను నా పిల్లల చదువులు, నేను నా పిల్లల పెళ్ళిళ్ళు, ఇంటి పండుగలు, ఇదంతా సాకే. పండుగలు, సంస్కారాలు, పుట్టడం, చావడం, ఏదైతే ఖర్చయ్యే పని ఉందో అదంతా సాకు. ఈ సాకు, ఈ అడ్డుగోడ తొలగిపోతే బిడ్డ నువ్వు నాబడవు. అందుకని సంధ్యోపాసనలో అన్ని పక్కన పెట్టేసి ఒక ఆసనం వేసుకొని ఏకాంతంలో కూర్చుండి కళ్ళు తెరిసి ఇంకేదైనా కనబడి నన్ను ఇబ్బంది పెడుతుందో అని కళ్ళు మూయించి ఇక దేహాన్ని కొలవడం అక్రియా ధ్యానం. అంత కేవలం ఆత్మ మాత్రమే, ఆత్మతత్వాన్ని బోధింపజేయడం. అందుకని ఈ రకంగా భగవంతుడు మనల్ని వదిలింపజేస్తున్నాడు. మనం ఏ బంధనంలోనైతే ఉన్నామో, ఏ వాటితోటైతే ఉన్నామో, ఇప్పుడు చెప్పులోకి రాయేస్తే చేయాల్సిన పని చేస్తామో ముందు రాయిని తీస్తామా? రాయిని తీసేస్తాం. కంట్లో నలుసు పడితే మనం కావాల్సింది చేస్తామా, లేదంటే ముందు నలుసును తీస్తామా? పళ్ళల్లో ఏదైనా పుడక ఇరిగిపోతే ముందు పళ్ళల్లో ఇరికిందాన్ని తీస్తామా, మన పని చేసుకుంటామా? అంటే అడ్డు ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించు. ఇది ఈశ్వరుడు మనకు తెలియజేస్తున్నటువంటిది. ప్రాక్టికల్ రహస్యం అంటారు అదేనే. అంతే కదా. అది ఇప్పుడు ఇంకా నిన్న ఒక రహస్యము ఇక్కడ
దేవముని గారు దాయిని అమ్మగారు యోగ దర్శనం జరుగుతున్నారు. ఆ సందర్భంలో కొత్త రహస్యం బయటకు వచ్చింది ఏంటంటే, బండి నడిపిస్తున్నటువంటి డ్రైవరు నడిపేటప్పుడు తాళం పెట్టి దాన్ని అది స్టార్ట్ చేసి, ఆ స్టార్ట్ అనేటువంటిది అంటే ఇక ప్రారంభించడం అన్నట్టు. ప్రారంభించి లైట్లు వేస్తుంటాడు, క్లచ్, గేరు, స్టీరింగ్, బ్రేకు అన్నీ చేసేటువంటి అతను బండి ఆపుకొని కూర్చుంటాడు. బండిలోనే ఉన్నాడు, దిగలేదు. ఆపేసి స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయింది. కొంత దూరం పోయింది. ఇక ఇప్పుడు ప్రతి ఇక డిపోకు అది బస్ స్టాండ్కి పోగానే ఆపుకొని కూర్చుంటాడా లేదా, దిగుతాడా లేదా? ఒక చోట దిగుతాడు, ఇంకొక చోట దిగడు. ఆ దిగని చోట రహస్యం ఏంటంటే, జీవాత్మను పట్టుకునేటువంటిది ఏ రకంగా సాక్షాత్కారము అంటే, ఇవాళ అది అక్రియ ధ్యానం గురించి చెప్పాలని అంటే సువర్చలమ్మ గారు ఇంకెక్కడికి పోయారు. ఇక్కడ ఏంటంటే చూడాలి చూడాలి చూడాలి, చూసే వరకు. ఆ చూస్తున్నది ఎవరు, వినేవారు ఎవరు, వింటున్నది ఎవరు, మరి మాట్లాడుతున్నది, నములుతున్నది, చేతులు నడుస్తున్నటువంటి, చేతులతో పనిచేస్తున్నటువంటి, కాళ్ళతో నడుస్తున్నటువంటిది. ఈ కదలికనే చైతన్యమే ఆత్మగా గుర్తించి పట్టుకుంటున్నప్పుడు చనిపోవడంలో ఏం జరుగుతుంటది? ఈ కదలికలే ఆగిపోతాయి, అంతే. అర్థమవుతుందా? కదలికలే ఆగిపోతాయి, ఇంకేం కాదు. కదలికలతోటి శ్వాస ఆగిపోతుంది. కళ్ళు తెరిసే ఉంటాయి, మూసుకునే ఉంటాయి. ఎటు పెట్టిన చెయ్యి అటే ఉంటుంటది, ఎటు తిరిగిన కాలు అటే ఉంటుంటది. నోరు తెరిస్తే తెరిసినట్టే ఉంటది, పెదవి విరిస్తే విరిసినట్టే ఉంటది, నాలుక బయటకు వస్తే వచ్చినట్టే ఉంటుంటది. కదలికలు ఆగిపోతుంటాయి. ఆ కదలికలను ఆగిపోవడానికి కారణమే అని పోవడం, చనిపోవడం అని మనం తెలుసుకుంటున్నటువంటి భాష. కానీ ఇది కూడా సరైనటువంటిది కాదని పడుకోబెట్టి నిద్రలేపి చూపిస్తున్నాడు. పడుకున్నప్పుడు ఒకటి పడుకుంటది, ఇంకోటి మేలుకుంటది. పడుకున్నది ఏంటిది, మేలుకునేది ఏంటిది? అంత మిట్ట పండుకున్నది శరీరం, పండుకున్నది ఆత్మ లేచింది. అది తెలియాలి కదా. పడుకునేది శరీరము, మేలుకునేది ఆత్మ, అంతే. అంటే పడుకోవడం చనిపోవడంలో తేడా చూపిస్తున్నాడు అన్నట్టుగా దేవుడు. పడుకోవడంలో ఒకటి మేలుకుంటది, ఒకటి పడుకుంటది. కానీ ఆ చనిపోవడంలో అని పోవడమే శబ్దంలోనే ఉంది వ్యాఖ్యానం అంతా. అని పోవడం, చనిపోవడం. అది పోయింది కాబట్టి ఇది ఆగిపోయింది, అది పోయింది కాబట్టి ఇది ఆగిపోయింది. శారీరక జరిగే సర్వక్రియలు ఆగిపోతాయి, అంతే. అది పోయింది కాబట్టి ఇవి ఆగిపోయినాయి. ఈ చలనం అంతా ఆగిపోయింది, కదలిక అంతా ఆగిపోయింది. ఆచార్య, ఆత్మ వెళ్ళిపోయింది, మళ్ళీ అక్కడ జీవులు అవి పురుగులు పుట్టలు అవుతున్నాయి కదా. అంటే అక్కడ మేస్త్రి పని చేయించటాయన పోయిండు, పని చేసేటోళ్ళు కార్మికులు అట్లే ఉన్నారు అని అట్లనా ఎట్లా? మీకు ఈ ప్రకరణంలో సమాధానం ఏంటంటే, పి జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉండి అనుకోకుండా చనిపోతే ఆయన అంత్యేష్టికి మొత్తం హైదరాబాద్ అంతా కదిలి వచ్చింది. అక్కడ ఏమంటారు, అది శ్మశాన ఘాటుకు. ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి కూడా స్వయంగా వచ్చి శ్మశానంలో అక్కడ కూర్చున్నాడు. బాల్ ఠాకరే గారు చనిపోయినప్పుడు మొత్తం దాదాపు ముంబై నగరం కదిలింది. అర్థమవుతుందా? ఇప్పుడు గెలిచినప్పుడు ఉన్నటువంటి ప్రజల్లోని ఉత్సాహం ఓటమి తర్వాత ఎంత నిరుత్సాహం అనిపిస్తుంటుందో ఇప్పుడు శ్యామలయ్య గారి ప్రశ్నకు సమాధానం అది. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? అందుకని ఇదంతా నాయకుని లక్షణాలు. ఇప్పుడు బాల్ ఠాక్రే చనిపోవడం,
దాంతో ముంబై వాసులకు, మహారాష్ట్ర వాసులకు ఏమైంది? ఏం కాలేదు. తన అభిమానం, తన ఆరాధ్యంగా భావించేటువంటి ఒక నాయకుడు పోయాడు అనేటువంటి హఠాత్ దానికి ఎంతో మంది పోయారు. రాజశేఖర రెడ్డి చనిపోతే కూడా చాలా మంది చనిపోయారు. ఇది ఏంటంటే ఒక నాయకుడు వల్ల. ఓ ఆచార్య, అది రాజశేఖర రెడ్డి ఒకడే పోయాడు, కానీ ఆ పేరు చెప్పుకొని ఎంతమంది పోయారు? అవును. అంటే ఆ పథకాలతో ఉపకారం పొందినటువంటి వాళ్ళు మా నాయకుడు పోవడం ఏంటి, ఇదేంటిది భగవంతుడా అనేది. ఒకడైతే నాలుక కోసుకున్నాడు గెలవడానికి. అదంతా వెర్రితనం. ఆ నాలుక కోసుకునేది అది నాలుక కోసుకునేది ఈ ప్రకరణంది కాదు. కాకపోతే ఏంటంటే నాయకుడు దిగిపోవడం తోటి, నాయకుడు చనిపోవడం తోటి. ఆత్మ వెళ్ళిపోయింది. అక్కడ కార్యకర్తలు వాళ్ళంతా దిగ్భ్రాంతిలో, భయంలో మా నాయకుడు పోయింది కదా. శ్యామలయ్య గారు, నాయకుడు దిగిపోయాడు, కానీ ఆ నాయకుడిని ఎంత అమితంగా ప్రేమించేవారు ఎవరైనా కూడా ఆ నాయకుని స్థానాన్ని అధిరోహించగలరా? అది సాధ్యమా? కాదు. ఇది ఇక్కడ సారాంశం. నాయకుడు నాయకుడే, రాజు రాజే, ప్రజలు ప్రజలే. సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు గాని నాయకుడిని అధిష్ఠించలేడు. ఇది కాదు, ఇది మీది సరైనది కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ నాయకుని స్థానానికి చేరుకోవడానికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేయలేదు? ఎందుకంటే నాయకుని స్థానానికి అయితే వెళ్ళగలరు, ఆ పదవి స్థానానికి వెళ్ళగలరు, కానీ అప్పుడు ఈ పూర్వ నాయకుని లక్షణాలు ఉండవు. ఇప్పుడు వీరి లక్షణాలు వీరికి ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నారు, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చారు. తేడా కనబడట్లేదా? అదే నేను సంభవించేది కూడా మీరు చెప్పింది. అందుకని ఇక్కడ ఏంటంటే శ్యామలయ్య గారి ప్రశ్న ఏంటంటే, ఈ శరీరం అంతా పురుగుల పుట్ట అని అన్నప్పుడు ఒక్క ఆత్మ పోతే ఇంకొక ఆత్మ ఈ శరీరం, ఇంకొక ఆత్మ ద్వారా శరీరం బ్రతకొచ్చు కదా అని వారి అభిప్రాయం. అంతేనా శ్యామలయ్య గారు? అంతే 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 ఆచార్య. అందుకే ఇప్పుడు నాయకుడు దిగిపోయాడు, నాయకుడు దిగిపోతే చనిపోయాడు, చనిపోతే అతని స్థానం ఎవరైనా తీసుకోగలరా? ఎవరి నాయకత్వ లక్షణాలు వాళ్ళే ఉంటాయి కదా. అది ఇంకొకరికి సాధ్యం కాదు, ఇంకొకరికి సాధ్యం కాదు. ఎవరి స్థానం అది. భగవంతుడు విడివిడిగా పుట్టించేటువంటి అభిప్రాయం ఏంటంటే, ఇది నీ ప్లాట్ఫారం, ఇది నీ కార్యక్షేత్రం, నువ్వేంటో చూపించుకో. వాళ్ళు నిరూపించుకుంటారు. ఆయన ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యంలో అది ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, అది ఆయన ప్లాట్ఫారం. మనకెవరికి సాధ్యపడదు అది. అందుకని జీవాత్మ స్థానం జీవాత్మదే, నాయకత్వ స్థానం నాయకత్వందే. వీళ్ళంతా ప్రజల్లాగా ఉన్నారు, సమర్థించారు. అందుకే శరీరంలో ఆ జీవాత్మకు మాత్రమే ఈ యొక్క శరీరం అనేటువంటిది ఆ వెళ్ళిపోయినటువంటి జీవాత్మది. అందుకని ఈ శరీరం మీద సర్వ హక్కులు ఆ జీవాత్మయి. ఈ జీవాత్మలో తోడ్పడేటువంటివి కాదు. మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు కానివ్వండి, ఓటేసినటువంటి నాగరికులు కానివ్వండి, ఆ రాజు మీద అధికారం ఉండదు. ఆ రాజుకు మాత్రం ఈ నాగరికుల మీద, దేశ సరిహద్దుల మీద, ప్రతి సంపద మీద వారికి అధికారం ఉంటుంది. ఆచార్య, ఇంకొక విషయము, ఈ రాజ్యాంగంలో ఉన్నట్టు ప్రతిపక్షం పాలకపక్షం ఉన్నట్టు శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా, కీడు చేసే బ్యాక్టీరియా రెండు ఉంటాయని చెప్తారు. ఇప్పుడు ఇది వేరే ప్రకరణం, మళ్ళీ విషయాంతరంలోకి వెళ్ళకండి. ఇప్పుడు ఏదైతే పోలుస్తున్నామో మన ప్రకరణంలో వారి ప్రశ్నకు సమాధానం చెప్పగలగాలి. వారు ఏమంటున్నారు శ్యామలయ్య గారు? ఇప్పుడు చనిపోవడంలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత బ్రతికున్నప్పుడు ఈ శరీరం అంతా పురుగుల పుట్ట అని చెప్పేసి మనం తినేటువంటి ఆహారంతో అనేక జీవాత్మలు వచ్చి మనకు శరీరంగా ఎదిగి మనకు శక్తిగా సహకరిస్తున్నాయి. సహకరిస్తున్నప్పుడు ఇప్పుడు కాశ్మీర్లో
ఆ పహల్గాంలో వాళ్ళు తీవ్రవాదులు దాడి చేస్తే ఇది నా దేశ స్వాభిమానం మీద దెబ్బ అని చెప్పేసి ప్రధానమంత్రి గంభీరంగా తీసుకొని దానికి ప్రతిక్రియ వ్యక్తం చేశాడు. అదే రూపకంగా శరీరం మీద ఏ గాయం జరిగినా, ఎక్కడ ఏ అవయవానికి ఏమైనా కూడా ఆత్మ దానికి ప్రతిక్రియ తీసుకుంటది. అనారోగ్యానికి చికిత్స, అంగభంగం అయితే దాని లోటుతోటి, వికలాంగత్వంగా ఉండడం, దానికి ఏదైనా గాయమైతే దాన్ని నయం చేయడానికి ప్రయత్నించడం, ఈ రకంగా ఈ ఆత్మలన్నీ దేహంలో ఆత్మ ఉన్నంతసేపే, ముఖ్యమైన ఆత్మ ఉన్నంతసేపే ఇవన్నీ సహకరిస్తూ ఉంటాయి. తర్వాత ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నిర్వీర్యం అయిపోతుంటాయి. అంటే అధికారం సెలంచి ఆత్మ వెళ్ళిపోయింది, అది లేనప్పుడు ఇంక ఇవన్నీ పనిచేయవు. ప్రపంచంలో భగవంతుడు సూర్యుడు చంద్రుడు వీటి నక్షత్రాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ విధంగా ఆత్మ శరీరంలో ఉన్నటువంటి అన్నిటికీ అధిపతిగా ఉంటూ చేస్తున్నాడు. అవునవును. మరి ఎల్లప్పుడూ అశుద్ధుల నుండి వేరై ముముక్షువులను అందరను క్లేశముల నుండి విడిపించువాడు కావున పరమాత్మ ముక్తుడు. ఇక ఎప్పుడు అతడు అశుద్ధముల నుండి వేరుగా ఉంటాడు. అంటే వేరుగా ఉంటాడంటే ఇక్కడ అభిప్రాయం ఏంటంటే అశుద్ధములు భగవంతునికి అంటవు, భగవంతుడు అందులో ప్రవేశించలేడు. ఈ యొక్క వీళ్ళకు ఎవరికి బ్రహ్మకుమారి వాళ్ళు ఓం శాంతి అని చెప్పేసి ఇక్కడ అది బ్రహ్మకుమారి వాళ్ళు అది చుక్క పెట్టుకుంటారు కదా, వాళ్ళు సిల్వలాగా పెట్టుకుంటారు అన్నట్టుగా. దానికి అది వేరే విషయం. ఇప్పుడు మన ప్రసంగంలో ఏంటంటే వారికి చర్చ జరిగినప్పుడు దేవుడు ఎక్కడుంటాడు అని అంటే అంతటా శుద్ధమైన పవిత్రమైనటువంటి చోట ఉంటాడు. మరి ఈ అశుద్ధంలో ఉంటాడు అంటే ఉండడు అంటాడు, ఉండడు అని అంటారు. మరి ఆహారంలో ఉంటాడా అంటే ఉంటాడు అని చెప్తుంటారనమాట. ప్రసాదంలో ఉంటాడు అని చెప్తుంటారు. మరి మనకైతే అది ప్రసాదం, మరి పందికి అయితే అది ప్రసాదం, పేడలో పుట్టే ఆ పురుగుకు అది కూడా ప్రసాదమే కదా. మరి దాంట్లో ఉంటాడంటే దాంట్లో ఉండడు. అగో అదే అంటాడు. మరి అగో దానికే సమాధానం ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే అశుద్ధుల నుండి వేరై, అశుద్ధుల నుండి అంటే భగవంతునికి అశుద్ధి అనేటువంటిది ఉండదు. అశుద్ధి అనేటువంటిది మన దృష్టికోణములతో మనకు అది మలము కావచ్చు, కానీ ఎవరెవరి కర్మానుసారంగా ఏ జీవాత్మల యొక్క కర్మానుసారంగా ఎవరెవరు ఏ శరీరంతో ఉన్నారో ఆ శరీరానికి ఏ ఆహారం అయితే కావాలో యథాయోగ్యంగా అన్నింటికీ అందిస్తున్నాడు కదా. పంది మురికిలో వాడి ఇదే స్వర్గం అని పొందుతుంది. అవును. పేడలో పుట్టే పురుగు పేడనే దానికి ఆహారం, మలమే ఆహారం. మరి అది దానికి ఆహారం అయినప్పుడు ఈ జీవాత్మ కోసము ఈ యొక్క ప్రసాదంలో ఉంటాడు, కానీ ఆ జీవాత్మ కోసం దానికి ఇచ్చినటువంటి ఆహారంలో ఎందుకు ఉండడు? ఉంటాడు ఆచార్య. ఇది ఒకసారి మేము యజ్ఞానికి పోతున్నప్పుడు అమ్మాజీ గారు ఓంప్రకాష్ ఇద్దరు కలిసి పోతున్నప్పుడు మురుగునీటి కాలువ దాటుతున్నప్పుడు ముక్కు మూసుకుంటున్నది అన్నట్టుగా బలవంతంగా అమ్మగారు, వాసన రావద్దని. అమ్మగారు ఏం చేస్తున్నారు అంటే ముక్కు మూసుకుంటున్నాను. ఎందుకు మూసుకుంటున్నారంటే వాసన వస్తున్నది అండి. అంటే మీరు ఈ వాసన చూసే దగ్గరే ఉన్నారా? పుష్పాల పరిమళమైన మురుగు కంపు అయినా ఇవన్నీ సమదృష్టితో చూడాలి, సాక్షిభావంతో ఉండాలి. ఈ సుఖ దుఃఖాలలోనే ఇది కంపు అన్నప్పుడు, అది సువాసన అన్నప్పుడు ఇక్కడే ఉన్నారు. మరి ఆత్మతత్వాన్ని ఎరగాలి కదా, సాక్షిభూతంగా ఉండాలి కదా. ఈ రకంగా సుఖమైన దుఃఖమైన, ఉత్సాహమైన బాధ అయినా, పండుగ అయినా, చావు ఏడుపైన అన్నిట్లో సమదృష్టితోటి ఉండాలి. ఈ రకంగా భగవంతుడే మనకు నేర్పిస్తున్నప్పుడు భగవంతుడికి అశుద్ధము అనేటువంటిది ఏముంటది? మనకు దేహం ఉన్నది కాబట్టి దేహం యొక్క వికారమును మనం అశుద్ధం అని అంటున్నాం. మన వంటి దేహదారుల యొక్క పశు పక్షుల యొక్క వాటి వికారమును మనం మలమని అంటున్నాం. కానీ భగవంతుడికి దేహమే లేనప్పుడు
వికారాలే లేనప్పుడు అతడికి మలం ఏంటిది, అపవిత్రత ఏంటి? ఇదంతా ఎవరెవరి కర్మానుసారం జీవులు ఎవరెవరి కర్మానుసారం అవి చేస్తున్నాయి. అంతవరకే. ఆచార్య మీరు చెప్పే సత్యమే. ఇప్పుడు ఆవు మూత్రం ఉంటది, కొందరికి అనారోగ్యం ఉంటారు, దాన్ని తీసుకోవాల్సి వస్తుంది, అది తీసుకుంటేనే వీళ్ళకి ఆరోగ్యం. ఇప్పుడు అట్లనే ప్రతి ప్రాణికి దేని ఆహారం దానికి ఉంటది, అందులో పరమాత్ముడు ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్పేది సరిగానే ఉన్న భాష వ్యక్తపరిచే భాషా విధానం సరిగా లేదు. ఏంటంటే అనారోగ్యానికి విరుగుడు చికిత్స ఉపశమనార్థం వాడాలి కానీ మరి అందరూ వాడాలని కాదు కదా. అందుకని అక్కడ అనారోగ్యానికి, మలబద్ధకానికి, ఇంకా శరీరంలో పేరుకుపోయినటువంటి మలినాలను ఒలవడానికి ఈ యొక్క గోమూత్రం అనేటువంటిది వాళ్లకు అమృతం లాగా పనిచేస్తుంది. కానీ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండేటువంటి వారికి, యోగ సాధన చేసేటువంటి వారికి, సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి వారికి మలమూత్రాల సేవన వర్జితం. ఎందుకు వర్జితము అంటే ప్రాణాయామం చేసేవారైనా సరే, చిన్న చిన్న ప్రాణాయామాలు చేసేవారైనా సరే మలమూత్రం సేవించకూడదు. మలమూత్రం సేవిస్తే, మలమూత్రం ఎందుకోసం సేవించకూడదు అని అంటే ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామంతో మూలాధారంలో స్వాధిష్టానంలో ఉన్నటువంటి ఆత్మను ఊర్ధ్వగతికి చేయిస్తున్నాడు. దయానందుని యొక్క శరీరంలో ఇగో ఈ రకంగా వేసుకొని అది నల్లటి శాల్వను ఇలా వేసుకొని ఇదంతా ఊరికే చూపిస్తున్నాడు. ఈ వ్యావహారికంగా సచిత్రంగా చూపిస్తున్నది ఏంటంటే ఊర్ధ్వరేతస్సులు కావాలి, మనం పైకి వెళ్ళాలి అనేటువంటిది. ఈ ప్రాణాయామం తోటి ఆత్మను ఊర్ధ్వగతికి మస్తిష్కం వైపు పయనింపజేస్తున్నప్పుడు ఈ మలమూత్రము అనేటువంటిది ఆ యొక్క ఊర్జా శక్తిని వడగట్టినటువంటి మురికి కాబట్టి అది పృథివీ వికారం, పృథివీ వైపు కిందికి వస్తుంటది. అందుగురించి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వాళ్ళు మలమూత్ర సేవన చేయకూడదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. మీ ఇష్టం. అది తర్వాత కూడా పరమాత్మే ఉన్నాడు కదా ఆచార్య. అప్పుడు మలమూత్రంలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, పరమాత్మ సాక్షాత్కారం ఉన్నాడు. పరమాత్మ లేడని కాదు, నేను ఎదగాలి, నేను ఆత్మికోన్నతి నేను చేసుకోవాలి, నేను ఆత్మికోన్నతిగా వెలగాలి, నేను నా యొక్క దివ్య జ్ఞాన జ్యోతిగా నేను వెలగాలి, నేను పరమాత్మకు సమర్పితం కావాలి. కాబట్టి ఉద్వయం తమసస్వరిస్వ తామసికం, అజ్ఞానం, అవిద్య, అంధకారం, వీటి నుంచి నేను పైకి లేవాలి. పైకి లేచినంత మాత్రాన నేను లేచినంత మాత్రాన ఏవైతే నేను వదిలేస్తున్నానో అక్కడ పరమాత్మ లేడని కాదు, నాలో లేడని కాదు. నేను ఎక్కడికైతే లేచిపోతున్నానో అక్కడ మాత్రమే పరమాత్మ ఉన్నాడని కాదు, పరమాత్మ అంతటా ఉన్నాడు. మునిశేఖర్ గారు సాక్షాత్కారం కాదా? సాక్షాత్కారం కాదా మరి? మీరు స్పష్టంగా చెప్పండి అమ్మా, తొందర పడతారు ఎందుకు? సగం భగవంతుడు సాక్షాత్కారం కాదా ఆచార్జీ అంటున్నాను. సాక్షాత్కారం కాదని మలములు సాక్షాత్కారం చేయడం ఆచార్జీ హద్దులు ఉండవు కదా. అమ్మగారు మీరు ఒక వాక్యం చెప్పేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఆగండి, మళ్ళీ సాగదేయకండి. ఇప్పుడు మనకు ఈ దేహంలో ఉంచి సాక్షాత్కారం, హృదయ అంతఃకరణంలో భగవంతుని యొక్క సాక్షాత్కారం గురించి వేద మంత్రాల ప్రమాణపూర్వకంగా దయానంద సరస్వతి చెప్పాడు. ఎవరైతే మలములో ఉంటున్నారో మలములో ఉండేటువంటి వారి గురించి వారికి తెలియదు. ఇక సాక్షాత్కారం అనేటువంటిది చాలా దూరం, మలమునే వదలలేకపోతున్నారు. ఆ పంది సాక్షాత్కారం చేసుకుంటుందా? మలంలో ఉండి, పేడలో ఉండి అది చేసుకుంటుందా? వీళ్ళు తాగుబోతులు వ్యసనాల్లో ఉండి వీళ్లకు సాక్షాత్కారం అవుతుందా? ఇవన్నీ వదలాలి కదా. యజ్ఞోపవీతంతో యజ్ఞోపవీతం పరమం పవిత్రం, అవన్నీ వదిలేసి పరమ పవిత్రం అయిన తర్వాత కదా సాక్షాత్కారం. అందుకనే
ఈ యొక్క ఉపస్థాన చివరి మంత్రం చెప్తున్నాడు కదా, ఉద్దు భయం బుత్తు 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 లేవాలి మనం. తమసస్వరిస్వహ, ఈ తామసికమైనటువంటి అవిద్య, అజ్ఞానం, మూర్ఖత్వం, ఈ జడత్వం అనేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మనం పైకి లేవాలి. లేచినప్పుడే మనం ఆత్మికోన్నతి చేకూర్చుకుంటాం. రాజమిన్నమ్మ గారు చెప్పండి. ఓమా ఆచార్య వారు చెప్పండి. అమ్మ చెప్పండి అమ్మా రాజమేనమ్మ గారు. మీట్ ఓపెన్ చేశారు, అందుకే అడుగుతున్నాను ఆచార్య. ముని గారు మీరు చెప్పండి, వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ అభిప్రాయం అన్నారు, చాలా బాగున్నది, కానీ దానికి ఏమన్నా ప్రమాణం చెప్పగలరా? ఇదే కదా ప్రమాణం చెప్పాను కదా. ఏదైతే మనము ఊర్ధ్వరేతస్సులు అగ్నిహోత్రం చేసేటప్పుడు అగ్ని సంయోగంలో నేతి పరమాణువులు ఈ యొక్క సుగంధ ద్రవ్యాల యొక్క పరమాణువులు పైకి లేస్తున్నాయి కదా. లేస్తున్నప్పుడు ఈ రకంగా మనం ఉద్గీత ప్రాణాయామంతో చేస్తున్నప్పుడు స్వాధిష్టానం నుంచి ఇడాపింగళ నాడుల నుంచి దయానంద సరస్సు పైకి తీసుకురావాలని ఋగ్వేదము 10వ మండలం 75వ సూక్తము 5వ మంత్ర ప్రమాణపూర్వకంగా ఈ ఈడపింగళ నాడుల నుంచి ఆత్మను ఈ సుషుమ్న నాడి దగ్గరికి తీసుకొచ్చి సాక్షాత్కారాన్ని గావింపజేస్తున్నాడు కదా. పైకి రావాలి అని అన్నప్పుడు ఓజస్వి వస్తువులను తిన్నప్పుడు అటువంటి తేజస్వంతమైనటువంటి ఓజస్వి ఊర్జ శక్తి ఇచ్చేటువంటి ఆ యొక్క పదార్థాలను తిన్నప్పుడే మనకి ఇది సాధ్యమవుతుంది. కానీ మలమూత్రాన్ని సేవన చేస్తే మలమూత్రం అనేటువంటి ఇదివరకు ఒకసారి ఒక శరీరం ద్వారా బడగట్టబడినటువంటిది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా, కనబడే అన్న రూపాన్ని అన్నపానీయ రూపాన్ని ఈ దేహం చేత ఒలిపింపజేసి వడగట్టినటువంటి గసిని మలమూత్రంగా విసర్జింపజేస్తున్నాడు కదా. ఆ రకంగా ఆ పశు శరీరాల నుంచి వడగట్టబడినటువంటిది, దాంట్లో ఏమీ లేదని, సారం లేదనేటువంటి అభిప్రాయం, అది ఎరువు మాత్రమే. ఆచార్జీ అట్లన్నప్పుడు ఏ వేదంబు పఠించే లూత భుజంగం బే శాస్త్రములు చదివే కరి చెంచే మంత్రము ఇంచే బోధ విర్భావ నిదానములు కావులటయ్య చదువులు మీ పాద సంసేవక్తి ఏ శ్రీకాళహస్తీశ్వర. మరి ఆ జంతువులకు కూడా భగవంతుని సాక్షాత్కారమైంది కదా ఆచార్య. అట్లా స్వామి ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యం చాలా జాగ్రత్తగా వినండి. మనం మస్తిష్కం తత్వం ఏదైతే ఉందో, ఈ శరీర మాంసతత్వం ఏదైతే ఉందో, ఈ మాంసతత్వానికి రక్తం ఎక్కువ అవసరం. మస్తిష్కానికి రక్తం అంతగా అవసరం లేదు. అందుకే మనుషులను నిలబెట్టడం, అది పశువులను పడుకోబెట్టడం ద్వారా రక్త ప్రసారణ అనేటువంటిది ఎక్కువగా వస్తుంటది. కాబట్టి తల వైపుకు ఎక్కువగా వస్తుంటది. కాబట్టి జ్ఞాన తంతువులు వికసితం కాలేవు. ఈ పడుకోబెట్టడానికి నిలబెట్టడానికి కారణం అదే. పడుకోబెట్టి నడిపించడానికి వాటికి అవి భోగజనులు కాబట్టి పడుకోబెట్టి నడిపించడం ద్వారా తల మంచి అవి తింటుంటాయి. కాబట్టి రక్తం వాటికి ఎక్కువ వస్తుంటది. అందుకే ఈ మనుషులలో కూడా ఎవరైతే శీర్షాసనం చేస్తుంటారో వాళ్ళలో ఎవరు బుద్ధిమంతులుగా లేరు, ఎవరు ప్రతిభావంతులుగా ఎవరు సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు లేరు. అందుకనే శీర్షాసనం అనేటువంటిది ఇక ఆసనాల్లో నికృష్టమైనటువంటిది అని చెప్పాలి. ఎందుకంటే మస్తిష్కం కొన్ని జంతువులు ముక్తి పొందినాయి అని మళ్ళీ శాస్త్రాలు ఇవన్నీ కవులు చెప్తున్నారు. మరి అదంతా ముక్తి కదా ఆచార్య? అట్లా కదా, అది ముక్తి పొందినాయి అని వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో, ముక్తి పొందేటువంటిది ఆ శరీరం ద్వారా పొందితే ఈ మనుష్య శరీరం యొక్క ఉద్దేశం ఏంటి? ద్వారం ఒకటే ఉంటది కానీ రెండు ఉండవు. మన ఇంటికి ప్రధాన ద్వారం ఒకటి ఉంటుందా, రెండు ఉంటాయా? ఒకటే ఉంటుంటది. కాబట్టి ఈ 84 లక్షల జన్మలలో మనుష్య జన్మ అనేటువంటిది శ్రేష్టమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. దీనికి కారణం ఆగమ్మ ఒక్క నిమిషం ఆగండి. దీనికి కారణం ప్రమాణం ఋగ్వేదము 4వ మండలము 21వ సూక్తం ప్రథమ మంత్రంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, అహం మనురు అభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ. నేను మననశీలుడనై జ్ఞానవంతుడనై ఈ యొక్క సూర్యుని యొక్క పరిధిలో ఉన్నాను. ఓ జీవా మనుర్భవ, నువ్వు కూడా మనుష్యుడవు కా. అంతేగాని
వాళ్ళు ఏ ఏ పశువులైతే ముక్తిని పొందాయని అంటున్నారో ఆ పశువు పేరెత్తుకొని భగవంతుడు చెప్పలేదు. అందుకని ఇక్కడ నేను మనువునై ఉన్నాను, మననశీలుడను, మంచి ఏంటో చెడేంటో నేను విచారిస్తున్నాను. నువ్వు కూడా మనుర్భవ, నువ్వు కూడా మనుషుడవు కా. జనయ దైవ్యంజనవు, దివ్య మానవ సంతానాన్ని ఉత్పన్నం చేయి, సమాజాన్ని మార్చు. దీనిని దయానంద సరస్వతి అక్షరశః ఆచరించాడు. కాబట్టి మనకి సత్యాల ప్రకాశం సంస్కార విధి ద్వారా ఈ యొక్క దివ్య మానవ నిర్మాణం చేసి చూపించాడు. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అంటే ఇప్పుడు కవులు చెప్పిండ్రు, మళ్ళా పక్షులు ఆ విధంగా ఇవి ఇట్లా ముక్తి పొందిన అట్లా, అది అంతా లెక్కకు రాదంటే అనిపిస్తుంది చదువు. ముందు విచక్షణ చెప్తున్నాడు కదండి భగవంతుడు, మంచి చెడు విచక్షణ, ఆలోచన అనేది వాటికి లేదు కదా. అది అవి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల కొద్దిగా ఆ గుడి దగ్గర ఉండొచ్చు, ఆ యొక్క భక్తి పూర్వకంగా ఉన్నట్టుగా కానీ ఎక్కడైతే ప్రార్థనలు పూజలు చేస్తున్నాయో ఆ సమయానికి వచ్చి అక్కడ కూర్చోవడం ద్వారా పరమ భక్తిలో ఉన్నదని చెప్పేసి ఆ పశువులను కొంతమంది పెంచుకున్నటువంటి కుక్కలకు అంత్యేష్టి సంస్కారాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది అంత్యేష్టి సంస్కారం మళ్ళీ దానికి శ్రాద్ధ తర్పణాలు, దాని పేరు మీద గుడి కట్టించడం అటువంటివి కూడా చేస్తున్నారు. వీళ్ళంతా ఏంటంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళే. అది భోగయోని, అది కుక్క శరీరంతో ఉండి పక్షి శరీరంతో ఉండి కొన్ని సత్కార్యాలు చేయవచ్చునేమో, అంత మాత్రాన మనుషుని కంటే ఉత్తమ జన్మ అనేటువంటిది కాదు. మనుష్య జన్మలో ఉండి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కర్మలు మనుషుడు చేయట్లేదా? అతన్ని గొప్పవాడని మనం పొగుడతామా? తల్లడిల్లేటువంటి తత్వమే అమ్మను వమ్ము చేయనిదని చెప్పేసి అంతటి గుర్తింపుచ్చినటువంటి తల్లే తన బిడ్డను ఆ వ్యభిచారానికి అమ్ముతున్నటువంటి ఘటనలు మనం ఎన్ని చూస్తలేము. కన్నటువంటి తండ్రి కూతురుతోటి దుష్కర్మలు చేస్తున్నటువంటి ఎన్ని ఉదంతాలు మనం చూడట్లేదు. అంత మాత్రాన వాళ్ళు గొప్ప వాళ్ళ? అది శ్రేష్టమా? కాదు కదా. ఇది మనుష్య శ్రేష్ఠ జన్మలో ఉండి వీళ్ళు తప్పులు చేసినప్పుడు అది తప్పెట్లయితే అవుతుంటుందో, ఆ పశుపక్షి జన్మలలో ఉన్నటువంటి ఆత్మలు ఆ శరీరాలతోటి ఏదైనా మంచి పని చేసి అట్లా ఉన్నట్టయితే అంతవరకు అది శ్రేష్టం, అంతవరకే కానీ దా శరీరంతో ముక్తిని పొందారు అనేటువంటి దానికి అది ఆలోచింపదగినటువంటి విషయం. నమస్తే. సమయం అయిపోతుంది కాబట్టి వారిని విరమింపజేస్తున్నాను. నమస్తే. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యార్థ ప్రకాశం ఋషి దయానంద విద్య గ్రంథాన్ని మనము ప్రతినిత్యము 4:30 నుంచి ప్రారంభం చేసి 5 నుంచి 6 గంటల వరకు చెప్పుకుంటున్నాము. విశేషంగా ఈశ్వరుని గుణాలను మనం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. చక్కగా సహజమైనటువంటి రీతిలో వారి అనుభవపేతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్నారు. ముక్తి అంటే ఏంటిది, తర్వాత శుద్ధత అంటే ఏంటిది, ఇంకా చాలా విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎపిసోడ్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కి పరోపకారం చేయాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? శ్యామలయ్య గారు, ప్రభాకర్ గారు, ప్రభాకర్ నారాయణఖేడ్ గారు. ఓం నారాయణఖేడ్ ప్రభాకర్ గారు వైదిక సంధ్యోపాసన చేయించాలని ప్రార్థన. ఓం ఓం సర్వేభ్యో నమస్తే. ప్రభాకర్ గారు, ప్రాయశ్చిత్తంలో మీరు రాసినటువంటి అర్థమును మరి నిన్న సమయం దొరకలేదు, ఇవాళ నేను చర్చిస్తాను. కాకపోతే మేము చూడగలము, వినగలము, మాట్లాడగలము, జీవించగలము అని అంటే నువ్వు జీవిస్తే నాకేంటి, నువ్వు వింటే నాకేంటి, మాట్లాడితే నాకేంటి అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఇదివరకు ఏదైతే తప్పిదము జరిగి నేను సఫలము కాలేకపోయానో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతిదానిని నిరీక్షిస్తాను. చాలా ఏదైనా రహస్యము వెలువడితే చాలా జాగ్రత్తగా వింటాను.
విని అవ్వడానికి ప్రయత్నిస్తాను, మాట్లాడి సఫలం అవ్వడానికి ప్రయత్నిస్తాను, జీవించి సఫలం అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇలా ఒక్కసారి కాదు, 2 కాదు, 100 శరదృతువులైనా శరదృతువులు. అంతకు మించైనా సరే, కానీ నేను సఫలం కావడానికి ప్రయత్నం చేస్తాను ఓ భగవంతుడా అనేటువంటి అభిప్రాయం రావాలి. కానీ నేను నేను మాట్లాడతాను, నేను వింటాను అనేటువంటి ఇది క్రియాపదాలు ఏదైతే వాడుతున్నారో అది సరిగా లేదు. నేను ఇవాళ సవరిస్తాను. అది అభ్యాసం అయిపోయింది ఆచార్య. ఈరోజు మరి వస్తుందో రాదు అక్కడ ప్రయత్నం చేస్తాను. మీరు పురుషార్థం చేస్తున్నారు, చాలా మంచిది. అలా ప్రతి ఒక్కరు చేస్తే, ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు. అందుకని ఒకరి మీద బలవంతంగా మన అభిప్రాయాన్ని రుద్దకూడదు. కాకపోతే అందరికీ సానుకూలమైనటువంటి భావార్థం రావాలనేటువంటిదే అభిప్రాయం. చెప్పండి. సరే, వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. अमृतोपस्तरणमसे स्वाहा। ओम अमृतापिधा नमसे स्वाहा। ओम सत्यं यशः श्रीर्मैश्रीः श्रयतां स्वाहा। आचमन मंत्रम। ओम शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः। इंद्रिय स्पर्श मंत्र। ओम वाक् वाक्। ओम प्राणः प्राणः। ओम चक्षुः चक्षुः। ओम श्रोत्रं श्रोत्रम्। ओम नाभिः। ओम हृदयम्। ओम कंठः। ओम शिरः। ओम बाहुभ्यां यशोबलम्। ओम करतलाकरपृष्ठे। मार्जन मंत्र। ओम भू पुनातु शिरसि। ओम भुवः पुनातु नेत्रयोः। ओम स्वः पुनातु कंठे। ओम महः पुनातु हृदये। ओम जनः पुनातु नाभ्याम्। ओम तपः पुनातु पादयोः। ओम सत्यं पुनातु पुनः शिरसि। ओम खं ब्रह्म पुनातु सर्वत्र। प्राणायाम मंत्र। ओम भूः। ओम भुवः। ओम स्वः। ओम महा। ओम जनः। ओम तपः। ओम सत्यं। तथा घमर्षण मंत्राः। ओम ऋतं च सत्यं च विद्धा तपसोऽध्यजायताम्। ततो रात्र्यजायता ततो समुद्रोदर्नवा। समुद्रादर्नवादधि संवत्सरो अजायत। अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी। सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्। दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः। ओम शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। अतः मनसा परिक्रमा मंत्राः। ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः। दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः। प्रतीचेदिवर्णोऽधिपतिः प्रदापो रक्षितान्नमिषवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु।
योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझिम्बे दद्मः उदीचेदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिऋषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुदैशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहति वेदः स नः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः ఉపస్థాన మంత్ర ప్రకరణంలో పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో ఉన్నాడని అర్థం. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాము. లోభంతో ఎవరైని త్యాగం చేయజాలని ధనమును నిశ్చితంగా నశింపజేయుదు అని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యం చేర్చినట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తుషచ్చ. ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము, భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మమాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుతున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఉద్వయం జ్యోతిరుత్తమం. మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాము. ప్రాయశ్చిత మంత్ర ప్రకారం ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ అసఫల ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ప్రాయశ్చిత మంత్రం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ శతం ప్రభ్రవామా శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఈ ప్రాయశ్చిత మంత్ర భావం. ఇక తప్పు చేయను,
ఇంకొక అవకాశం ఇవ్వమని భగవంతునితో ప్రాధేయపడటం. అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మునుముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతువులు చూడగలం, 100 శరదృతువులు జీవించగలం, 100 శరదృతువులు వినగలుగుతున్నాం, 100 శరదృతువులు మాట్లాడగలుగుతున్నాం, 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండగలం, 100 శరదృతువుల కంటే కూడా ఎక్కువగా జీవించగలం. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. అథ గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే ఈశ్వర దయానిదే భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షాన సద్య సిద్ధిర్భవేన్న. అత నమస్కార మంత్ర. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం సమాప్తం. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. శాంతి పాఠం చెప్పండి మునిగారు. ఓం ఓం దివశాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధ శాంతి వనస్పతి శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. హరిభ్యో నమో నమః. అందరికి నమస్కారం. ఎపిసోడ్ గురించి చెప్పండి మునిగారు. ఓం నమస్తే ఈ ఆచార్య. ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన.